కాకినాడ పరిసర ప్రాంతాల నుండి 4 కంపెనీలకు సంబంధించి జాబ్ మేళా నిర్వహించడం జరిగిందని డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ శ్రీనివాసరావు, డిప్యూటీ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ శిరీష తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంగళవారం 4 కంపెనీలకు సంబంధించి యువతకు జాబ్ మేళా నిర్వహించడం జరిగిందన్నారు. సిటీ తడా, డైకిన్, ఈ బ్యాక్ ఫోన్ ప్రాసెసింగ్ కంపెనీలకు గాను ఇంటర్వ్యూలు నిర్వహించామని అన్నారు. ఈ ఇంటర్వ్యూల అనంతరం సెలెక్ట్ అయిన యువతకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వడం జరుగుతుందని వివరించారు. నమస్తే అండి, నేను ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ని మాట్లాడుతున్నాను. డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ కాకినాడలో మనం ప్రతి నెల 4 జాబ్ మేళాలు కండక్ట్ చేస్తూ ఉంటాము. అందులో భాగంగా ఈరోజు మనకి డైకిన్ ఏసీ కంపెనీ వాళ్ళు శ్రీ సిటీ తిరుపతి డిస్ట్రిక్ట్ నుంచి వచ్చున్నారు. అలాగే ఏసీ కంపెనీ ఇంకొకటి కూడా వచ్చింది, ఈ ప్యాక్ అని. ఏసీ ఒకటే కాకుండా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్లో ఏసీ, రిఫ్రిజిరేటర్స్ అండ్ మొబైల్స్ కూడా వాళ్ళు తయారు చేస్తారు. అలాగే ఈ శ్రీరామ్ చిట్స్ నుంచి మనకి బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్స్ కోసం ఇంటర్వ్యూలు కండక్ట్ చేస్తున్నారు. ఇంకా ఇన్నోసోర్స్ కంపెనీ తరపు నుంచి మనకి ఎస్బీఐ పేమెంట్స్ బ్యాంక్ నుంచి బ్యాంక్ కోసం ఇంటర్వ్యూలు కండక్ట్ చేస్తున్నారు. అలాగే ఎస్బీఐ క్రెడిట్ కార్డ్స్, బీఓబి బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డ్స్ గురించి కూడా సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ కోసం ఇంటర్వ్యూలు కండక్ట్ చేస్తున్నారు. సో ప్రతి నెల మనము ఇలా 4 జాబ్ మేళాలు కండక్ట్ చేస్తాం. ప్రతి నెల కొత్త కొత్త క్వాలిఫికేషన్స్ తోటి ప్రతి క్వాలిఫికేషన్ మన దగ్గర ఉన్న డేటాబేస్లో ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలాగా అన్ని క్వాలిఫికేషన్స్ కవర్ అయ్యేలాగా ఎంప్లాయర్స్ని మనం సెలెక్ట్ చేసి తీసుకొస్తూ ఉంటాము. సో ప్రతి విద్యార్థి అనే కంటే జాబ్ సీకర్ కూడా ఇక్కడ బెనిఫిట్ అయ్యేలాగా మనం ఈ ప్రోగ్రామ్ని డిజైన్ చేశాం కాబట్టి అందరూ ఈ సర్వీసెస్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ కాకినాడలోని జాబ్ మేళా చేయడం జరిగిందండి. ఇందులో ప్రముఖంగా 4 కంపెనీస్ వచ్చినాయి. శ్రీ సిటీ తడా నుంచి డైకిన్ కంపెనీ, ఈ ప్యాక్ కంపెనీ, అట్లాగే మన కాకినాడ చుట్టుపక్కల ఈ పరిధిలో గల శ్రీరామ్ చిట్స్, ఇన్నోసోర్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఇలాగ 4 కంపెనీలు ఈరోజు మనకి జాబ్ మేళాకి రావడం జరిగింది. ఇందులో మనం 10th, ఇంటర్మీడియట్, డిగ్రీలో బీఎస్సీ, అలాగే డిప్లొమా క్వాలిఫికేషన్స్ ఉన్న పిల్లల్ని, ఐటీఐ పిల్లల్ని కూడా ఈ 4 కంపెనీల్లోనే మనం తీసుకోవడం జరుగుతుంది. శాలరీ వచ్చేసి 15,000 నుంచి 22,000 వరకు మనం ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు జాబ్ మేళాన్ని సద్వినియోగం చేసుకోవడానికి మన కాకినాడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి 85 మంది వరకు విద్యార్థులు రావడం జరిగింది. ప్రజెంట్ ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయండి. సాయంత్రానికల్లా రిజల్ట్స్ వస్తుంది, ఎవరెవరు సెలెక్ట్ అయ్యారు ఏంటి అని.